ఒక చిన్న గ్రామంలో ఓ బుజ్జి పిల్ల ఉండేది. ఆమె పేరు అంకిత. ఆమెకు రంగులు, ఆటలు, కళలు అంటే అమితమైన ఇష్టం. కానీ ఒకటి మాత్రం అస్సలు ఇష్టం ఉండేది కాదు, పుస్తకాలు చదవడం. అంకిత అనుకునేది, ఓహో, అంత పెద్ద కథను నేనే చదవాలా? కథలే వచ్చి చెప్పలేవా? ఆమె ప్రతిరోజు పుస్తకాల మీద తలకిందులుగా చూసేది. కథలు విన్నంతలో సరిపోతాయి అనుకుంటూ ఉండేది. ఒక వర్షాకాలం సాయంత్రం అంకిత తన తమ్ముడు ఆకాష్తో హైడ్ అండ్ సీక్ ఆడుతుంది. ఆకాష్ కింద దాక్కున్నాడు. అంకిత పైకి పాత రూమ్కి వెళ్ళింది. అక్కడ పాత పెట్టెల మధ్య ఆమెకు ఒక మెరిసే వస్తువు కనిపించింది. ఇంద్రధనుసు రంగుల గల షూస్. రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో, వైలెట్ పూర్తిగా మెరిసే షూస్. అంకిత ఆనందంగా, ఇవి ఎంత అందంగా ఉన్నాయి! ఆమె షూస్ వేసుకుంది. వెంటనే హుష్! ఒక రంగుల తుఫాను ఆమె చుట్టూ తిరిగింది. ఆమె తేలిపోయింది. మెరుస్తున్న లోకాల్లోకి ప్రయాణం మొదలైంది. మాట్లాడే జంతువుల అడవి. ఆమె కన్నులు తెరిచింది. ఆమె ఓ అడవిలో ఉంది. కానీ అక్కడ జంతువులే పుస్తకాలు చదువుతున్నాయి. కోతి అంటుంది, ఓ, మేము చదువుతున్న కథకి చివరి పేజీ లేదు, మాకు సహాయం చేస్తావా? మళ్ళీ అందులోంచి ఒక సింహం పిల్ల అంటుంది, ట్రెజర్ స్టోరీలో చివరి భాగం మిస్ అయ్యింది. అప్పుడు అంకిత అంటుంది, చెప్పండి, నేను సహాయం చేస్తాను. మీరందరూ కలిసి ఓ పాత మ్యాప్లో అడవిలో ప్రయాణించారు. ఒక రాయి పైన కథ చివరి భాగం దొరికింది. అప్పుడు అందులో అంకిత రాసింది, ఇది గోల్డ్ కాదు, నిజమైన ఖజానా అనేది మిత్రత్వమే. జంతువులన్నీ ఆనందంగా నర్తించాయి. ధన్యవాదాలు అంకిత అని కూడా చెప్పాయి. అంకిత షూస్ మళ్ళీ మెరిశాయి. ఇప్పుడు ఆమె నీటి అడుగున ఉంది. అందులోని మత్స్యకన్యలు, మన పాటకి చివరి లైన్ మర్చిపోయాం. అంకిత చివరి లైన్ రాసింది, తుఫానులు వచ్చినా భయం లేదు, స్నేహమే మనకు రక్షణ. మత్స్యకన్యలు చప్పట్లు కొట్టాయి. ఒక ముత్యం ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అప్పుడు మత్స్యకన్యలు అన్నారు, నువ్వు కథల మాయ నేర్చుకున్నావు. చంద్రునిపై గ్రంథాలయం. ఇప్పుడు షూస్ ఆమెను చంద్రునిపైకి తీసుకెళ్లాయి. ఇక్కడ రోబోలు, తేలే పుస్తకాలు, మెరుస్తున్న నక్షత్రాలు ఉన్నాయి. అందులో నుంచి ఒక రోబో అంది, సిస్టంలో స్టోరీస్ గందరగోళంగా ఉన్నాయి, సహాయం చేయగలవా అంకిత? అంకిత ఒక్కో పుస్తకాన్ని అమర్చింది. ఒక్కో పుస్తకం సరిగ్గా అమర్చినప్పుడల్లా ఆకాశంలో ఒక నక్షత్రం వెలిగింది. అందులోంచి అన్ని నక్షత్రాలు అన్నాయి, నీవు కథల క్రమాన్ని గుర్తు చేశావు, నువ్వు కథల కాపలాదారివి. ఇంటికి తిరిగి వచ్చిన ఒక కొత్త అంకిత. ఆమె మళ్ళీ తన గదిలో కనిపించింది. షూస్ మాయమైపోయాయి. కానీ పక్కనే ఉన్న పుస్తకం మీద ఆమె చేతివేళ్లు నెమ్మదిగా వెళ్ళాయి. అంకిత అప్పుడు నవ్వుతూ, ఒక కథ చదువుతాను, లేదా 10 లేదా 11. ఆమె ఫ్లాష్ లైట్ వేసుకొని కథ చదవడం మొదలుపెట్టింది. తన కలల ప్రపంచం కొత్త రూపం దాల్చింది. ఆ రోజు నుంచి అంకితకి అర్థమైంది, కథలు చదవడం అనేది ఒక మాయా ప్రపంచంతో మజిలీ చేయడమే. ఇలాంటి మరెన్నో కథలను చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు మరపురాని కథలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.